అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రం, సమీర కుమార చరిత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనం 3వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్న 2వ ఎపిసోడ్లో సీతామాత ఏకపాద రుద్రుడి గురించి రామచంద్ర ప్రభువుని అడిగినప్పుడు రామచంద్ర ప్రభు ఏకపాద రుద్రుడి యొక్క అవతార వైభవాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఒక గోళంలో తన యొక్క 32 అర్బుదాల సంఖ్య కలిగినటువంటి గణములతో ఉన్నటువంటి ఏకపాద రుద్రుడు ఎప్పుడైతే రామచంద్ర ప్రభువుని ధ్యానించాడో ఆ రామచంద్ర ప్రభువు యొక్క దివ్యమంగళ స్వరూపం కనపడింది. వెంటనే ఈయన ఆకాశంలోకి లేచాడు ఏకపాద రుద్రుడు. ఆయన గణాలందరూ రకరకాలుగా అనుకున్నారు అని మనం నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున దాన్ని కొనసాగిద్దాం. ఎప్పుడైతే ఏకపాద రుద్రుడు పైకి లేచాడో ఆయనని అనుసరించి జ్ఞానశక్తి, క్రియాశక్తి, అలాగే షడ్గుణాలు, ఐశ్వర్యాలు సూర్యుడి వెంట వెలుగులాగా ఆ ఏకపాద రుద్రుడిని అనుసరించిని. ఆ కమల గర్భాండము అన్నాం కదా, పద్మగర్భము లేదా పద్మగోళం స్వామివారు ఉండేది. ఆ పద్మగోళానికి పతి అయినటువంటి రుద్రుడు తన యొక్క భక్తజనాన్ని విడిచిపెట్టి వాయుపథాన్ని కూడా దాటి శతకోటి సూర్యమండల ప్రభాభాసమైనటువంటి ఆ రామచంద్ర మూర్తి దగ్గరికి చేరాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్షతో, వాయువేగాన్ని మించినటువంటి మనోవేగంతో, మనోవేగాన్ని మించినటువంటి దర్శన కాంక్షతోటి, దానికి తగినటువంటి నేత్ర దృష్టితోటి తన ప్రాణ పంచేంద్రియ మనోదృష్టులు రామచంద్ర ప్రభు యందే ఏకాగ్రతతో నిలిపి అంతకంతకు రాముడి దగ్గరికి చేరువవుతూనే చాలా దూరం ప్రయాణం చేశాడు. ఓ జానకి, వింటున్నావా? ఈ విధంగా నా వెంట ఆ ఏకపాద రుద్రావతారం ఒక్కొక్క మెట్టే అవతరణం చేస్తూ, అంటే కిందకి దిగుతూ భూమికి అవతరించినటువంటి క్రమం చెబుతాను విను అంటున్నాడు. ఆ విధంగా నిరాలంబమైనటువంటి గతితోటి ముందుగా అవిచ్ఛిన్నమైనటువంటి వజ్ర సన్నిభమైనటువంటి కాంతులతోటి ఆచ్ఛాదితమైనటువంటి మహత్వ ఆవరణాన్ని దాటారు ఏకపాద రుద్రుడు. ఆ తరువాత
ఇంద్రనీల కాంతులకు ఆలవాలమైనటువంటి అహంకార తత్వాన్ని దాటింది. అనంత పదానికి అవకాశమైనటువంటి ఆకాశతత్వాన్ని కూడా అధిగమించింది. అడ్డగించడానికి వీలు లేనటువంటి ఘోర సంకులమైన సమీర తత్వాన్ని కూడా దాటింది. అంటే వాయులో మండలాన్ని దాటింది. ఆ తర్వాత వాయు ప్రేరితమైనటువంటి చటచటారావ ప్రజ్వలిత జ్వాలిక మాలికలతోటి చూడడానికి అసాధ్యమైనటువంటి అగ్నితత్వాన్ని అవలీలగా దాటింది ఆ ఏకపాద రుద్రుడి యొక్క శక్తి. అభంగరంగ ఉత్తుంగ తరంగ మాలిక డోలిక రావ భీషణ ఘోషణలతోటి సంక్షోభిస్తున్నటువంటి జలతత్వాన్ని కూడా తరించింది. జలతత్వం కాబట్టి అలా ఎలా ఉంటుంది? రంగతుంగ తరంగ మాలిక డోలిక రావము అన్నారు. ఇక్కడ ఉత్తుంగ తరంగాలతోటి శబ్దం చేస్తూ ఉంటుంది జలతత్వం. ఆ భీషణమైనటువంటి ఘోషణలతోటి సంక్షోభిస్తూ ఉన్నటువంటి జలతత్వాన్ని కూడా దాటింది. ఆ తరువాత బంగారపు రంగుతో మెరిసిపోతూ ఉన్నటువంటి అజాండము యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి మార్గంలోకి ప్రవేశించింది ఆ ఏకపాత తత్వం. ఆ విధంగా నా వెనుకనే నన్నే అనుసరిస్తూ వస్తున్నటువంటి ఆ ఏకపాద రుద్రుడి యొక్క అఖండ తేజో మండలాన్ని తేరి పార చూడలేక సమస్త లోకాలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించుకొని మొరపెట్టుకున్నాయి. అంతటి భీషణమైనటువంటి శక్తి ఏకపాద రుద్రుడిది. బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు అందరూ వెళ్ళి. ఏమని? ఓ పితామహ, మేము ఇది వరకు కని విని ఎరగనటువంటి ఒక దుర్నిరీక్ష తేజో విశేషం భువనాలన్నిటినీ ఆక్రమించి నెట్టుకొని దూసుకొని వస్తోంది అన్నారు. భువనములు అంటే లోకాలు. అది పరిశుద్ధమైన జ్యోతియే కాని మమ్మల్ని మాత్రం భయకంపితులను చేస్తోంది. ఓ బ్రహ్మదేవ, ప్రళయకాలంలో కాని ఫాలాక్షుడి యొక్క కంటి మంటలు పుట్టవు కదా, మరి ఈ తేజో విశేషం ఏమిటి? ఓ భారతీ వల్లభ, ఏ విధంగానైనా మీరు చేసినటువంటి సృష్టిని, సమస్త ప్రాణికోట్లని రక్షించే భారం మీదే అని దేవతలందరూ వేడుకుంటే అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరికీ కూడా ఆ తేజో విశేషం అర్థం కాలేదు. అర్థం కాలేదు సరికదా, అక్కడికి చేరిన దేవతా గణమంతా కూడా భయకంపితులైపోయారు. చివరికి పాహి 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 అంటూ ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ ఏకపాద రుద్రుడి యొక్క జ్యోతి స్వరూపానికి ప్రణమిల్లారు. ఆ తరువాత ఆ జ్యోతి సత్యలోకాన్ని కూడా దాటింది. బ్రహ్మదేవుడి యొక్క లోకాన్ని కూడా దాటి, తపోలోకాన్ని కూడా దాటి, సనకాది మునిజనాన్ని సంభావించి, చూసారా, సనకాది ఋషులు చాలా గొప్పవాళ్ళు, మహాతప సంపన్నులు. అందువల్ల వాళ్ళని గౌరవించి ఆ తర్వాత ధ్రువమండలాన్ని దాటి శింసుమార చక్రాన్ని కూడా అధిగమించి ఆ తర్వాత మహర్లోకాన్ని కూడా దాటి స్వర్లోకాన్ని ఆశ్చర్యపరిచి భువర్లోకాన్ని కూడా దాటి భూలోకానికి వచ్చింది. అంటే పైనుండేటటువంటి సమస్త లోకాలని దాటుకుంటూ భూలోకానికి వచ్చింది ఆ శక్తి. ఇక్కడ భూలోకంలో కైలాసగిరి మీద పార్వతితో కూడి శంకరుడు తారక బ్రహ్మ మంత్ర జపానుష్ఠాన నిష్ఠాగరిష్ఠుడై ఉన్నాడు. రామ తారక మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. రాముడు ఎప్పుడూ శివనామాన్ని జపిస్తూ ఉంటాడు. అందుకనే శివకేశవులకి ఎక్కడా భేదం లేదు. ఆ విధంగా
రామ తారక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండగా శంకరుడు ఈ రాముడు సూక్ష్మ రూపంలో, అంటే నేనే అంటున్నాడు కదా, కథ చెప్పేది రాముడు కదా, నాసిక రంధ్రాల నుండి ఆకాశపథంలోకి ప్రవేశించాను అన్న. పరమేశ్వరుడి యొక్క నాసికారంధ్రాలలో నుంచి ఆకాశపథంలోకి వెళ్ళాడు సూక్ష్మ రూపంలో. నా వెనుకే ఆ ఏకపాద రుద్రుడి యొక్క తేజోంశం కూడా ప్రవేశించి ఈశ్వరుడి యొక్క మూర్ధన్య స్థానంలో సుషుమ్నా పథంలోకి వచ్చింది. సుషుమ్నా అనే ఒక నాడి, ఆ నాడిలోకి వచ్చి నన్ను వెన్నాడి హృదయాకాశంలో నన్ను కనపడక శివభావంలో ఐక్యాన్ని పొందింది ఆ ఏకపాదుడి యొక్క అంశ. ఓ దేవి, శివుడు రుద్రుడు ఇద్దరూ ఒకే తత్వం కాబట్టి నీళ్లలో నీళ్లు కలిసిపోయినట్లుగా శరీర భేదం లేకుండా భావం భావంలోను, ప్రాణం ప్రాణంలోను, తేజస్సు తేజస్సులోను ఐక్యమైపోయినాయి. వాళ్ళిద్దరికి తేడా లేదుగా, శివుడిలో నుంచి వచ్చిన వాడే కదా రుద్రుడు. ఆ విధంగా ఆకాశం, వాయువు, అగ్ని రూపమైనటువంటి ఆ తేజస్సు శివుడి యొక్క భావ ప్రాణ తేజో రూపంలో కలిసిపోయి రామచంద్రుణ్ణి భజిస్తూ ఉండిపోయింది. శివుడిలోనే ఉండిపోయింది ఆ శక్తి. ఆ విధంగా శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి ఏకపాద రుద్రావతరణ గాథని సావధాన చిత్తురాలై విన్నటువంటి సీతామాత వినయంగా మరొక్క ప్రశ్న వేసింది. నాథ, మీరు చెప్పినటువంటి ఈ గాథ చాలా ఆశ్చర్యకరంగాను భయావహంగాను కూడా ఉన్నది. అనుక్షణము మిమ్మల్నే స్మరిస్తూ ఈ పావనమూర్తిని ఈ అజాండానికి తెచ్చినటువంటి కారణం ఏంటి అని అడిగి. ఇది అమ్మవారి ప్రశ్న. ఎప్పుడు మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నాడు ఏకపాద రుద్రుడు. అటువంటి రుద్రుడిని మీరు ఆ ఏకపాద రుద్రుడి యొక్క లోకానికి వెళ్ళి, బ్రహ్మాండం అది అంటే కమలాండం, అక్కడి నుంచి ఆకర్షించి కైలాసంలో ఉండే శివుడిలో కలిపారే, మీరు కూడా వెళ్ళారే, ఎందుకని ఈ భూలోకానికి తెచ్చారు? శంకరుడిలో ఐక్యమైపోయినా కూడా తిరిగి మళ్ళీ ఎందుకు పుట్టాడు? ఆ విధానం ఎటువంటిది? మీరు ప్రారంభించింది మొదలు ఈ హనుమ చరిత్రం నా చెవులకి చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది అని తన యొక్క ప్రాణేశ్వరి అడగగానే రామచంద్ర ప్రభువు చెబుతూ ఉన్నాడు, ఓ దేవి, నువ్వు అడిగినటువంటి ప్రశ్న పరమ రహస్యమైంది. అయినా చెబుతాను విను. పరమ పావనుడైనటువంటి ఆ ఏకపాద రుద్రుడు తన స్వచ్ఛమైనటువంటి అంతఃకరణంలో నా యొక్క శుద్ధ నిర్గుణ నిరాకార నిర్మల ఆత్మతత్వాన్ని ధ్యానం చేసుకుంటూ సమస్త కోరికలను విడిచిపెట్టి సమస్త చిత్తవృత్తులను నిరోధించి ముక్తి తత్పరుడై ఉన్నాడు. నేను అతడి యొక్క సమాధిని త్రోసివేసి సకలుడునై అంటే సాకారుడునై సాక్షాత్కరించి ఈ విధంగా అన్ని గోళాలు దాటించుకుంటూ అన్ని లోకాలు దాటించుకుంటూ చివరికి శివుడి యొక్క దివ్యదేహంలో ప్రవేశపెట్టాను. ఎందుకంటే ఆ మహాత్ముడు భవిష్యత్ బ్రహ్మ కాదగినవాడు, జగత్ కారణుడు కావదగినవాడు. ఈ విధంగా అతనికి మనోజయాన్ని సిద్ధింపజేశాను. అతని ఏకాగ్రత ఎలాంటిది అంటే, తాను పరిపాలించే బ్రహ్మాండం ఏమవుతుందో, తన ప్రజలు ఏమైపోతారో,
తనను నమ్ముకున్నటువంటి 32 అర్బుదాల గణాలు ఏమైపోతాయో అని కూడా ఆలోచించలేదు. ఏమాత్రం సంకోచం లేకుండా, ఏమాత్రం కదలిక లేకుండా నాయందే దృష్టి నిలిపి ఏకాగ్రమైన చిత్తంతో భూలోకానికి వచ్చినటువంటి ఆ ఏకపాద రుద్రుడి యొక్క చిత్త జయాన్ని ఏమని పొగడాలి సీత అంటున్నాడు రాముడు. ఇక శివుడిలో ప్రవేశించినటువంటి ఏకపాద రుద్రుడు మళ్ళీ జన్మించినటువంటి వృత్తాంతాన్ని చెబుతాను విను అంటున్నాడు. ఓ దేవి, పార్వతీ సహితుడైనటువంటి శంకరుడు కైలాస పర్వతం మీద ప్రమదగడ పరివేష్టితుడై కొలువుండి వన విహారం చెయ్యాలి అనేటువంటి వాంఛ కలిగిన వాడై అక్కడి నుంచి బయలుదేరి చైత్రవనానికి వచ్చాడు. ఆ చైత్రవనం మన్మధుడి యొక్క చైత్ర రథంలాగా ఉంది సీత. అక్కడ చిలకలు, గోరువంకలు, నెమళ్ళు, కోయిలలు కలకలారావాలు చేస్తూ ఆనందంగా ఉన్నాయి. దట్టమైనటువంటి మామిడి చిగుళ్ళే చంద్రకావి రంగు ధ్వజాలుగా, రకరకాల పువ్వులే చిత్రపటాలుగా ఆ వనం శోభాయమానంగా ఉంది. హృదయానికి ఆహ్లాదం కలిగించేటటువంటి వసంత ఋతువు యొక్క శోభను మాటిమాటికి మెచ్చుకుంటూ ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఉన్నటువంటి గిరి కందరాలలో, చంద్రకాంత శిలా వేదికల మీద, చిగురాకు పాన్పుల మీద, లతా నికుంజాలలో అంటే లతల యొక్క పొదల్లో కొంతసేపు విహారం చేశారు. ఈ విధంగా లీలా విహారం చేస్తూ ఉన్నటువంటి ఆ గిరిజా శంకరులకి తోకలు పెనవేసుకొని ఒకళ్ళి మొహాలు ఒకళ్ళ దగ్గరకు చేర్చుకొని ఆలింగన సుఖపారవస్యంలో శరీరాలు ఒక్కటిగా మన్మథ సుఖ స్థితిలో ఉన్నటువంటి ఒక కోతుల జంట కనపడింది. ఇది ఇక్కడ మనం పట్టుకోవాల్సింది. ఒక ఆడకోతి, ఒక మగకోతి మన్మథ సుఖం అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని ఇద్దరూ చూశారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి పార్వతీదేవి సిగ్గుతో తల వంచుకుంది. ఆ తల్లి యొక్క మనోగత అభిప్రాయాన్ని తెలిసినటువంటి ఈశ్వరుడు ఆమె కోరికను సఫలీకృతం చేశాడు. అంటే అమ్మవారిలో కదిలింది కోరిక. అక్కడ మగసిన క్రియ చూసినటువంటి తల్లి వాళ్ళిద్దరూ మర్కటాల ఆకృతిలో కొంతసేపు క్రీడించారు. పార్వతీ పరమేశ్వరులు అమ్మవారి మనస్సును పట్టుకున్నాడు. మాట చెప్పక్కర్లా, అదే వాళ్ళది గొప్ప దాంపత్యం. అందుకనే వాళ్ళు ఆది దంపతులు. అంటే ఆ సురత సుఖాన్ని అనుభవించేటప్పుడు వాళ్ళిద్దరిలో కపిస్ఫురణ నశించింది. కోతులం అనేటువంటి స్ఫురణ నశించి ఆత్మరూపులై ఒకానొక అద్వైత స్థితిని పొందారు. అప్పుడు జారిపడినటువంటి శివుడి యొక్క తేజస్సుని పార్వతి భరించలేక, నాథా ఈ భారాన్ని వేరొక చోటుకు చేర్చండి అని ప్రార్థించింది. అంటే శివ వీర్యాన్ని ఎవరు భరించలేరు. అమ్మవారి వల్లే కాల, ఇంకెవరి వల్ల అవుతుంది? ఇది ఒక లీల, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెంటనే పరమేశ్వరుడు నవ్వుతూ తన యొక్క అమోఘమైన వీర్యాన్ని భూమిలో నిక్షిప్తం చేశాడు. ఆ భూమి దానిని 10,000 సంవత్సరాలు మోసి ఇక భరించలేక, ఓ ఈశ్వర,
సప్త కులపర్వతాలను, సప్త సముద్రాలను, సప్త ద్వీపాలని అవలీలగా మోయగలిగినటువంటి నేను మీ అమోఘమైనటువంటి తేజస్సును మాత్రం భరించలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. అందువల్ల ఈ తేజస్సుని ఇంకెక్కడైనా నిలబెట్టండి అని వేడుకున్నది. అప్పుడు ఆ తేజస్సును అగ్ని యందు నిక్షిప్తం చేశాడు ఈశ్వరుడు. దేనినైనా కాల్చగలిగిన వాడు కదా అగ్ని, అందుకని అగ్నిలో పెట్టాడు. ఆ అగ్ని కూడా కొన్ని సంవత్సరాలు జ్వలించి ఆ తేజస్సుని సహించలేక మొరపెట్టుకున్నాడు అగ్నిదేవుడు. అప్పుడు ఈశ్వరుడు శాశ్వతమైనటువంటి సప్తగుణోపేతుడైనటువంటి వాయుదేవుణ్ణి పిలిచి, నువ్వు వహించవయ్యా వాయుదేవా అన్నాడు. ఆ వాయువు కూడా 1000 సంవత్సరాలు ఆ తేజస్సుతో చెరించి ఇక మీదట వహించలేక ఆ తేజస్సుని అంజనాదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టాడు. చూసారా కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో? ఓ దేవి సీత జగత్పావని అయినటువంటి అంజనాదేవి గర్భంలో 12 నెలలు పెరిగినటువంటి ఆ ఏకపాద రుద్రస్వరూపమే మన హనుమా అన్నాడు. జయ హనుమాన్ అని ఆ వృత్తాంతాన్ని చెప్పడం ముగించాడు శ్రీరామచంద్ర ప్రభువు. చూశారు కదా ఎంతటి అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని మనం చెప్పుకునేటటువంటి భాగ్యం కలిగిందో. అడుగడుక్కి ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క పూర్వ అవతార వృత్తాంతాన్ని ఆశ్చర్యంతో ఆలకించినటువంటి సీతాదేవి మళ్ళీ ఒక ప్రశ్న వేసింది. నాథ, వాయుదేవుడు ఆ తేజాన్ని ఏ రూపంలో అంజనాదేవికి ఇచ్చాడు? అసలు అంజనాదేవి ఎవరి కూతురు, ఎవరి భార్య? లోకపావనుడైనటువంటి పావని ఆ ఆంజనేయుడు అంజనా గర్భంలో ఉద్భవింపగల ఆమె భాగ్యం ఏంటి? అంతటి వాడిని కంటానికి ఆమె ఏం నోచింది? హనుమకు తండ్రి అయినటువంటి ఆ మహాత్ముడి యొక్క చరిత్ర ఎలాంటిది? ఈ విధంగా ఎంతో కుతూహలంగా ప్రశ్నించింది అమ్మవారు మన కోసం. అప్పుడు రామచంద్ర ప్రభువు చెబుతున్నాడు, దేవి పూర్వం అద్భుతమైనటువంటి విభవం కలిగిన వాడు, మునీశ్వరుల యొక్క ఆశీర్వచన శుభశీలుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్చనలో నిమగ్నమైనటువంటి మనస్సు కలిగినవాడు, సమస్త ఆగమ దురంధరుడు అయినటువంటి కేసరి అనేటువంటి ఒక వానర ప్రముఖుడు 60,000 వానరులు తనను కొలుస్తూ ఉండగా దేవతలకి విహారభూమి అయినటువంటి హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒక రాజ్యాన్ని స్థాపించుకొని ఉన్నాడు. అతడు బలము, తేజస్సు, భోగం, భాగ్యం ఈ విధంగా సమస్త విభవాలు కలిగిన వాడైనా కూడా దేవతలకు ఆలవాలమైనటువంటి ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క ఫలంగా ఆ కేసరి స్వేచ్ఛావర్తనము, ధర్మ దయాపరత్వం, పరేంగిత జ్ఞానం అంటే ఇతరుల మనస్సులో ఏమనుకుంటున్నారో దాన్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి, రోగాలు, జరామరణ జయం, రోగాలు రొస్టులు లేనటువంటి శరీరం, ముసలితనం రాకుండా ఉండే శరీరం, మరణాన్ని జయించగలిగినటువంటి తత్వం, ఈ విధంగా చాలా శక్తులను వరంగా పొందాడు. తపస్సు వల్ల వరాలు సిద్ధించినాయి. అటువంటి కేసరి ఆ తరువాత ఏం చేశాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు మీతో ముచ్చరించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం మరొక 5 చేత సబ్స్క్రైబ్ చేయించండి.
తొందరలోనే మనం 3000 మార్కు దాటిపోవాలని మీతో మనవి చేసుకుంటూ ఉన్నాను. నచ్చితే అంశం ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ పెట్టండి. కనీసం ఒక్క 10 మందితోటి ఈ వీడియోని షేర్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ, ఆ ఆంజనేయ స్వామి ప్రభువు రామభక్తుడైనటువంటి వాడు మన అందరినీ చల్లగా చూడాలి అని మరొక్కసారి పాదాలు బట్టి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి